హాయ్ అండి. అందరికీ నమస్కారం. మనం త్రిపురాంతకేశ్వరుణ్ణి కుమారగిరిపై దర్శించిన తర్వాత ఒక కిలోమీటర్ దూరంలోనే మనకి ఈ బాలా త్రిపుర సుందరి ఆలయం దర్శనమిస్తుంది. చూడండి, ఆ సైడ్ రైట్ సైడ్ కొండ మీద ఆ స్వామివారు ఉన్నారు. స్వామివారిని దర్శించుకున్నాక ఇక్కడ ఇదంతా ఒకప్పుడు చెరువు అనమాట. చెరువులోనే అమ్మవారు వెలియటం జరిగింది. ఈ దేవాలయంలో గాని, ప్రాంగణంలో గాని ఉన్నటువంటి మహిమలు, సిద్ధుల గురించి గాని మీకు తెలుసుకుంటే చాలా భయమేస్తుంది. ఇక్కడ కదంబ వృక్షాలు ఒకప్పుడు ఎక్కువగా ఉన్నాయి. అందుకే అమ్మవారిని కదంబవాసిని అని కూడా అంటారు. ఈ కదంబ వృక్షాలు ఎక్కువగా మనకి కాశీలోనే దర్శనమిచ్చేవంట. ఇక్కడ దర్శనానికి, ప్రత్యేక దర్శనానికి రూ. 100 టికెట్. అదే కుంకుమార్చనకైతే రూ. 500 తీసుకుంటున్నారు. ఈ ఆలయంలో మీరు గ్రహించవలసింది ఏంటి అంటే, ప్రతి శక్తి ఆలయంలో కూడా సర్వసాధారణంగా ఒక సింహము వాహనంలాగా, ఒక ధ్వజస్తంభము ఇవి కంపల్సరీగా ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం కనపడవు. ఎందుకు అంటే ఇవి మానవ ప్రతిష్ఠితములు కావు. అమ్మవారు స్వయంభూగా వెలిసినవి కావున చాలా ప్రాచీనమైన దేవాలయం అని మీరు గ్రహించాలి. అమ్మవారు ఈ గుడి లోపల మెట్లు దిగేటప్పుడు చిదగ్ని కుండం అని ఒక కుండ ఉంటుంది. ఆ చిదగ్ని కుండం నుండి అమ్మవారు బయటకు వచ్చారు. ఆ పక్కనే 2 సిద్ధ మంటపాలని ఉంటాయి. ఆ మంటపాల్లో కూర్చొని గాని జపం చేస్తే ఏదనుకుంటే అది జరుగుతుంది. ఇందాక చెప్పిన కదంబ వృక్షం ఇదే. అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి చెట్టు. ఈ చెట్టు యొక్క పూలు కూడా రెడ్డిష్‌గా చాలా అట్రాక్షన్‌గా అమ్మవారికి ఇష్టమైనటువంటి పూలు ఇవేనంటండి. ఇక్కడ ఈ చెట్టు కింద గాని కూర్చొని మనం లలితా సహస్రనామం కానీ, ఏదైనా సరే అమ్మవారి మంత్రం గాని జపిస్తే కోరిక తప్పనిసరిగా తీరుతుంది. ఇది మాత్రం నిజమండి. ఎందుకంటే ఇక్కడ మహాశక్తులైతే ఉన్నాయి. చూడండి, ఈ స్ట్రెయిట్‌గా ఈ క్యూ లైన్‌లో నుండి లోపలికి వెళితే అమ్మవారి దర్శనం అవుతుంది. అమ్మవారు ఏ చిదగ్ని కుండం గుండా బయటికి వచ్చారో దాన్ని ఇక్కడ స్థానికులు నడబావి అని అంటారనమాట. ఆ నడబావికి వెళ్ళాలి అంటే కరెక్ట్‌గా 9 మెట్లు దిగి కిందకి వెళ్ళాలి. ఒక్కో మెట్టుకి ఒక్కొక్క ప్రత్యేక దేవత అక్కడ ఆధీనంలో ఉంటుంది. ఒక్కో మెట్టు చాలా జాగ్రత్తగా నమస్కారం చేసుకుంటూ వెళ్ళాలి. ఆ 9 మెట్లు దిగిన తరువాత చిదగ్ని కుండంలో బిందు స్థానంలో శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు నిర్గుణాకారంలో, అంటే మనకి ఎలాంటి ఆకారం కనిపించదు. అమ్మవారు మనకి బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట. పెద్ద శిల రాయిలాగా కనపడుతుంది. ఫ్రంట్ సైడ్ అయితే మనం చూడలేము. ఆ బ్యాక్ సైడ్‌కి మనం దర్శించుకుంటాము. ప్లస్ మనం భక్తులందరూ దర్శించుకునే విధంగా ఒక అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసి పెట్టడం జరిగింది. అయితే ఈ 2 విగ్రహాలకి మధ్య ఒకప్పుడు అమ్మవారి శక్తి యంత్రం ఉండేది. తెల్లని రాయిపై శక్తి యంత్రం ఉండేది. ఇప్పుడైతే అది కనపడతలేదు. ఆ యంత్రం చాలా పవర్ఫుల్. ప్రతిరోజు కూడా అమ్మవారిని 101 శక్తులు వచ్చి సేవిస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ మనం ఏ చిన్న మంత్రము, యంత్రము జపించినా ఇంత పవర్ఫుల్‌గా మనకి ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఇక్కడ కోరిన కోరికలు తీరాలి అంటే ఒక సీక్రెట్ ఉందండి. అది మీకు చెబుతాను. యాక్చువల్‌గా మనకి ధన సంబంధమైన కోరికలు ఎవరికైనా ఉంటే గనక రక్తవర్ణంలో సంబంధించిన విధంగా మనం జపం చేయాల్సి ఉంటుంది. అదే విద్యాబుద్ధులు కావాల్సిన వారైతే తెల్లని కాంతి రూపంలో ఉండి మనం అమ్మవారిని స్మరించుకోవాలి. శత్రు విజయం కావాల్సిన వాళ్ళైతే నల్లని స్వరూపంతో అమ్మవారిని ధ్యానిస్తే తప్పనిసరిగా వాళ్ళ కోరిక నెరవేరుతుంది. ఇదేనండి ఇక్కడ సీక్రెట్. ఇక ఇక్కడ ఈ బొమ్మలు చూస్తున్నాం కదా, ఈ శిల్పాలు ఇవన్నీ ఒక్కొక్క శిల్పానికి ఒక్కొక్క ప్రతీక ఉందండి. ఒకప్పుడు శూలాలతో పొడుచుకోవటం, ఇలా వీరశైవ విన్యాసాలు చాలా జరిగేవి. ప్లస్ వాళ్ళ రాజ్యాలు సుభిక్షంగా ఉండాలని ప్రజలు తలలు కట్ చేసుకొని అర్పించేసేవాళ్ళు అమ్మవారికి. అంత శక్తివంతమైన, భయంకరమైన ప్రదేశం అనమాట ఒకప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం అవి ఏమీ లేవు. మనం ఇక్కడ తెలుసుకోవలసిన ఇంకో శక్తి ఎవరు అంటే అమ్మవారి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు చిన్మస్తాన్ దేవి. ఈమె శక్తి అమోఘం, అపురూపం. అమ్మవారికి మొత్తం 10 మహావిద్యలు అని చెబుతుంటారు. దానిలో 6వ మహావిద్యే ఈ చిన్మస్తాన్ దేవి. ఈమెను గాని మనం ఉపాసిస్తే ఆ ఫలితాలు చాలా అద్భుతంగా మీరు ఎప్పుడైనా గాని ఈ గుడికి వెళ్ళినట్లయితే ఈ గుడిలో ఉన్నటువంటి ఈ విగ్రహాలని తప్పనిసరిగా అబ్జర్వ్ చేయండి, పరిశీలించండి. వాటిలో కొన్ని వాటికి హిస్టరీ రాసి ఉంటుంది. ఆ విగ్రహాలనే వీరశిలలు అని పిలుస్తారనమాట. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ వీరశిలల్లో ఎక్కువ మంది, ఎక్కువ శాతం ఆడవాళ్లే కావటం విశేషం. ఇదిగోండి, ఈ విగ్రహమే చిన్మస్తాన్ దేవి విగ్రహం. భక్తులందరూ దర్శించుకునే విధంగా ఉంచటం జరిగింది.
అమ్మవారు చాలా పవర్ఫుల్. ఈ చిన్మస్తాన్దేవి గారు అమ్మవారి యొక్క సర్వసైన్యాధ్యక్షురాలు. ఇక బయట మనం వచ్చేటప్పుడే మనకు ఒక పెద్ద పుట్ట కనపడుతుంది. అదే వాల్మీకి పుట్ట. ఆ పుట్టలో ఉండే పెద్ద నాగుపాము ప్రతిరోజు రాత్రి అమ్మవారి చిదగ్న కుండం దగ్గరికి వచ్చి అమ్మవారికి సేవ చేసుకుని తిరిగి మళ్ళా పొద్దున్నే పుట్ట దగ్గరికి వెళ్ళిపోయిందంట. అందుకే నాగదోషం కలవారు అక్కడ ఆ పుట్టలో పూజలు చేస్తే తప్పకుండా నాగదోషం పోతుందని భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆలయానికి బయట పక్క ఆ చెరువులో ఒకప్పుడు తెల్లగా గుండ్రంగా ఒక పెద్ద పగులు రాయి ఉండేదంట. దానినే ఈశ్వరుని తలగుడ్డగా పిలిచేవారు. కానీ ఇప్పుడు అది చెరువులో మునిగిపోవటం జరిగింది. ఈ ఆలయానికి దగ్గరలోనే మణిపల్లె అనే గ్రామం ఉందంట. ఆ గ్రామంలో ఒక పెద్ద కొండ గుహ ఉంది. ఆ గుహలో కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక కాంతి కనిపిస్తుందంట. ఆ కాంతి కనిపించిన దగ్గరే మామిడి పళ్ళ లాంటి రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళని గుడ్డలో మూటగట్టతే అవి ఎర్రగా తయారవుతాయంట. ఏది? ఆ క్లాత్. ఆ క్లాతుని పాలల్లో వేస్తే ఆ పాలు కూడా ఎర్రగా అవుతాయంట. ఆ ఎర్రని పాలను గాని తాగినట్లయితే వారం రోజులు మనుష్యుడు వజ్రంతో సమానమైన శరీరాన్ని సాధిస్తాడు అనేటటువంటిది ఇక్కడ ఒక శాసనం ఉంది. దాని ద్వారా అంటే నిత్యనాథ సిద్ధుడు అనే మహానుభావుడు రసరత్నాకరంలో రాశాడనమాట. ఇలాంటి సిద్ధక్రియలు ఈ చుట్టుపక్కల చాలా ఉన్నాయి తెలుసుకోవాలంటే. ఇప్పుడైతే ఈ గుడిలో ఎలాంటి జంతు బలి కూడా నిషేధం అని రాసింది. పాటిస్తున్నారు. కొంతమంది అనాది కాలం నుండి ఆచారాలు వచ్చిన వాళ్ళు ఒకవేళ చేస్తూ ఉండొచ్చేమో, నేనైతే గమనించలేదు. ఇదేనండి మనం చెప్పుకున్నటువంటి రక్తపు రాగి పాత్ర. ఈ పాత్రలో ఎన్ని దున్నపోతులను నరికి రక్తం కడిగినా సరే ఇంకా అరడుగు ఆ గ్యాప్ అనేది ఏదైతే ఉందో ఆ గ్యాప్ అలానే మెయింటైన్ అవుతూ ఉంటుందంట. అంత శక్తి కలిగినటువంటి అమ్మవారి కోసం రెడీ చేసినటువంటిది ఒకప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటివి ఏమి లేవు. అరడుగు లోతు 2 అడుగుల వ్యాసం కలిగినటువంటి ఉగ్రపాత్ర. పేరు చూడండి, పేరే ఉగ్రపాత్ర అని ఉంది. ఎంత భయానకంగా ఉండేదో ఒకప్పుడు. చూడండి అమ్మవారి ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్కి వెళ్ళినాక కిందికి 9 మెట్లు ఉంటాయండి. ఆ 9 మెట్లు దిగి అమ్మవారిని దర్శించుకొని మీరు మీ కోరికలు తప్పక నెరవేరేటట్లుగా ప్రార్థించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.